నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అట్టడుగు వర్గాల వారికి చేయూత ఇవ్వడానికి C4 అమలు సెక్రటరీలు సచివాలయ సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయలక్ష్మి అట్టడుగు వర్గాలకు ఆర్థికంగా చేయూతనందించి వారి కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకే ప్రభుత్వం C4 విధానం అమలుకు శ్రీకారం చుట్టినట్లు తిరుపతి జిల్లా సత్యవేడు జెడ్పీటీసీ విజయలక్ష్మి చెప్పారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రతిభ అధ్యక్షతన పరిపాలనా అధికారి త్రివిక్రమారావు పర్యవేక్షణలో C4 అమలు స్వచ్ఛత రహిత సేవా ప్రత్యేక డ్రైవ్ పై పంచాయతీ సెక్రటరీలు సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ విజయలక్ష్మి మాట్లాడుతూ మండలంలో 3388 కుటుంబాలకు C4 ద్వారా బంగారు కుటుంబాలుగా గుర్తించడం జరిగిందన్నారు. అయితే ఈ కుటుంబానికి ఆర్థికంగా బలోపేతం చేయాలంటే సంపదలో పై వరుసలో ఉన్న కుటుంబాలు దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పైగా P4 ప్రధాన ఉద్దేశం కూడా ఇదే అన్నారు. కానీ ఇందుకు నిర్మాణాత్మక స్థిరమైన విధానం ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ తరహా వినూత్న కార్యక్రమాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గతంలోనూ శ్రీకారం చుట్టిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఇందులో భాగంగానే 1999లో కలుద్దాం రండి మనం జన్మభూమికి తల్లిపాల రుణం కొంత తీర్చుకోవడానికి నినాదంతో చేపట్టిన జన్మభూమి కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ ఈవో అండ్ ఆర్డి ముని రవికుమార్ పంచాయతీ సెక్రటరీలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 47 అంటే 2047 సంవత్సరంకి మన ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. అలాగే భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అవ్వాలి. దేశంలోనే ప్రపంచంలోనే టాప్ 3 స్టేట్స్లో ఒక స్టేట్గా మన ఆంధ్రప్రదేశ్ ఉండాలనే కాన్సెప్ట్తో ఈ స్వర్ణాంధ్ర 2047 తీసుకురావడం జరిగింది. ఈ స్వర్ణాంధ్ర 2047లో భాగంగానే P4 కార్యక్రమం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ P4 కార్యక్రమంలో ముఖ్యంగా 2 ఉన్నారు. ఒకటి మార్గదర్శి, 2 బంగారు కుటుంబాలు. మన బంగారు కుటుంబాలని స్టార్టింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు సచివాలయ స్టాఫ్ ఇంతకుముందు మీరు ఉన్న సచివాలయంలో వర్క్ చేస్తుంటారు, సర్వే చేస్తున్నారు. ప్రతి ఇంట్లో టీవీ ఉందా, కరెంట్ ఉందా, వాషింగ్ మిషన్ ఉందా, ఆ విధంగా కొన్ని క్వశ్చనరీస్ అడిగారు. ఆ క్వశ్చనరీస్ మనం నమోదు చేసిన దాన్ని బట్టి తర్వాత మన రాష్ట్రంలో ఉండే 1,60,69,00,000 కుటుంబాలలో ఫిల్టర్ చేసి ఫైనల్గా 30 లక్షల కుటుంబాలని బంగారు కుటుంబాలుగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 30 లక్షల బంగారు కుటుంబాలకి మార్గదర్శనం అంటే సచివాలయం వారీగా మార్గదర్శుల్ని అక్కడ లోకల్లో ఉండే మార్గదర్శనం సెలెక్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. మనం మార్గదర్శుల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మన ఊర్లో ఉన్నటువంటి బాగా ఫైనాన్షియల్గా వచ్చిన మార్గదర్శనం సెలెక్ట్ చేసుకోవాలి. మార్గదర్శనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన సచివాలయం పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లో ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఎవరు బాగా స్టెబిలైజింగ్గా ఉన్నారు, ఎవరు ఈ బంగారు కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, మనం వెళ్ళి వాళ్ళకి చెప్పి ఆ ఇంట్రెస్టెడ్గా ఉన్న పర్సన్స్ని వాళ్ళకి మార్గదర్శులు అంటే ఏదో డబ్బులే సహాయం చేయాలని లేదు, వాళ్ళ మెంటర్షిప్ అయినా సరే అంటే వాళ్ళని పేదరికం నుంచి బయటపడడానికి కనీసం మాట సాయమైనా. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఎకనామికలీ ఎవరు సపోర్ట్ లేదనేసి పెట్టున్నారు. ఆ ఎకనామిక్గా వాళ్ళు డెవలప్ అవడానికి ఆ ఇంట్లో ఎవరున్నారు, ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారా, యంగ్స్టర్స్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి 10th క్లాస్ వరకు ఏమైనా చదువుకున్నారా, అసలు ఏం చదువుకోలేదా, ఆ చదువుకుంటే వాళ్ళకి ఏం స్కిల్స్ ఇస్తే నెక్స్ట్ ఏదో ఒక ఉద్యోగానికి వెళ్తారో, ఆ ఉద్యోగం అవకాశం ఎక్కడ లభిస్తుంది, ఇలాంటివి చెప్పడం కూడా మెంటర్షిప్. ఒక వ్యక్తి పేదరికం నుంచి ఏదో స్కిల్స్ నేర్చుకుని శ్రీ సిటీలో ఒక ఉద్యోగం చేసుకుంటే అతనికి గడవడానికి, ఫ్యామిలీ గడవడానికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. అక్కడ సొసైటీని చూసి మళ్ళీ మన గ్రామంలో వచ్చి వాళ్ళ ఫ్యామిలీని ఆయన బాగుపరుచుకుంటాడు. మనం ఎలా మాట్లాడాలి, సమాజంలో ఎలా ఉండాలి, మనం ఎలా బతకాలి, మన పిల్లలు ఎలా చదివించుకోవాలి, ఈ విధంగా వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. 47 అంటే బిలో పావర్టీ లెవెల్ ఉండే వాళ్ళని ఒక 10 కుటుంబాలని ఎంచుకోమని చెప్తున్నారు. దాన్ని ఏమంటారంటే అలా ఉండే వాళ్ళని బంగారు కుటుంబాలు అని. వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే వాళ్ళని అడాప్ట్ చేసుకునే కుటుంబాలు ఏమంటున్నారంటే మార్గదర్శకులు అంటున్నారు. మన మండలంలో కనీసం ఒక 2,000 మందినైనా ఈ ప్రోగ్రామ్ కింద జాయిన్ చేశారని నేను అనుకుంటున్నాను. అంటే అడాప్షన్ ఎంతమందిని చేశారమ్మా? చేశారా? ఎంతమందిని చేసుకుంటారు?
చేస్తున్నారా, అంటే అడాప్ట్ చేసుకున్నారా, అంటే వాళ్ళ ద్వారా వాళ్ళకి ఏమన్నా అవన్నీ జరుగుతాయా ప్రొవైడ్ చేయించామా? మాకైతే మాకు బ్రీఫ్ చేసింది ఆ ప్రోగ్రామ్ గురించి ఇంతవరకు చెప్పుకున్నారు. ఇంకా దాని గురించి మీరైతే కరెక్ట్ ఎంతమంది చేస్తున్నారు కదమ్మా? 2000 మెంబర్స్ చేస్తున్నారంటే ఇంకా 1500 వాళ్ళని అడాప్ట్ చేసుకొని, అంటే ఏమని మనకు మీకైతే ఇంకా తెలుసుంటారు దాని గురించి. మాకు తెలిసింది ఏంటంటే బంగారు కుటుంబాలంటే బిలో పావర్టీలో ఉండే వాళ్ళకి కరెక్ట్ సమాచారం ఏదైనా కూడా తెలియదు కదా, గవర్నమెంట్ నుంచి ఏం వస్తుంది, వాళ్ళు ఎలా బెనిఫిట్ పొందొచ్చు. ఇప్పుడు వ్యవసాయదారులు అనుకోండి, వాళ్ళకి ఎలాంటి యంత్రాలు వస్తాయి, పశువులు ఎలా చేసుకోవచ్చు, వాటిని ఎట్లా టీకాలు వేసుకొని వాటిని రెడీ చేసుకోవచ్చు, పశువుల ద్వారా ఎలా వర్క్ పొందొచ్చు అని. చదువు లేని వాళ్ళు ఉంటారనుకోండి, గవర్నమెంట్ ద్వారా వాళ్ళ చదువులకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఆ రకంగా వాళ్ళు చదివించుకుంటే వాళ్ళ పిల్లలకి ఎట్లా బంగారు భవిష్యత్తు చూపించుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేయడానికి, ఇలాంటివి తెలియని వాళ్ళకి తెలియచెప్పడం కోసమే మార్గదర్శకులుగా ఉండే వాళ్ళని ఈ బంగారు కుటుంబాన్ని ఎన్నుకోవాలని చెప్పారు. ఆ మార్గదర్శకుల్ని మీరు ఇప్పుడు 2000 మెంబర్స్ని కనిపెట్టున్నామని చెప్పుకున్నారు. ఇంకా 1500 మందిని మేము టార్గెట్గా చేస్తామని అమ్మాయి చెప్తాను. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మీరందరూ కూడా ఇంకా సక్సెస్ఫుల్గా నడిపించి, ఇది మంచి ప్రోగ్రామ్, అందరికీ హెల్ప్ అయ్యే ప్రోగ్రామ్. కాబట్టి ఈ P4 ప్రోగ్రామ్ కింద ఈ మార్గదర్శకుల్ని ఎక్కువ మందిని ఎంచుకొని ఈ బంగారు కుటుంబాలకి లబ్ధి చేకూరేటట్టు చేస్తారని ఆశించారు.